మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె. మిగతా అవయవాలలో దేనికి జబ్బు వచ్చినా మనిషి కొంతకాలం జీవిస్తాడు. కాని తీవ్రమైన గుండెపోటు వస్తే మాత్రం వెంటనే కుప్పకూలిపోయి ఆకస్మిక మరణం చెందుతాడు. హాస్పిటల్కి తీసుకువెళ్లేలోపే ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా ఎంతోమంది యువతరం సైతం ఇలాంటి గుండెపోట్లతో మరణించడం ఆందోళనకు దారితీస్తుంది. కోవిడ్ వచ్చిన తర్వాత వేయించుకున్న వ్యాక్సిన్ ఈ గుండెపోట్లకు కారణం అవుతున్నాయని అంటున్నారు. కాని వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు, కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం వ్యాక్సిన్ వేయించుకున్న కారణంగా గుండెపోట్లు రావడం నిజం కాదు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పరిశోధనలు చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నృత్యం చేస్తూ ట్రాఫిక్ కానిస్టేబుల్ కుప్పకూలి మృతి, వివాహ వేడుకల్లో ఆనందంతో డాన్సులు చేస్తున్న యువకుడి ఆకస్మిక మృతి, బ్యాడ్మింటన్ ఆడుతున్న యువకుడు కోర్టులోనే గుండెపోటుతో మృతి. తరచూ ఇలాంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో గుండె ఆరోగ్యం చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని ప్రముఖ హృద్రోగ నిపుణులు మరియు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్లు తెలుపుతున్నారు. వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ టాచికార్డియా సివిపిటి అనేది కార్డియాక్ అరెస్టుకు దారితీస్తుంది. వేగంగా డాన్స్ చేసినప్పుడు, పరిగెత్తడం, ఆటలాడినప్పుడు గుండెలో అసాధారణ విద్యుత్ ప్రసారం జరుగుతుంది. గుండెదాని వాల్వులో అసాధారణ పరిస్థితి, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, తీవ్ర శారీరక శ్రమతో రక్త ప్రసరణలో ఒక్కసారిగా మార్పు వచ్చి ఆకస్మిక గుండె వైఫల్యానికి దారితీస్తాయి. చాలా మందిలో పుట్టుకతోనే వచ్చే హైపర్ ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి HOCM కూడా ఒక కారణం. జన్యులోపాలు, కార్డియోమయోపతి మందుల ప్రభావం వల్ల కూడా సివిపిటి సంభవిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా HOCM, సిపివిటి సమస్యలు ఉంటే మిగతావారు తప్పక గుండె స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. HOCM సమస్యతో బాధపడుతున్నవారు కఠినమైన వ్యాయామాలు, జిమ్ముకు వెళ్లి ఎక్సర్సైజులు చేయడం, ఎక్కువగా డాన్సులు చేయడం, అలసటతో కూడిన ఆటలు, అధిక శారీరక శ్రమ చేయకూడదు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. హృద్రోగ సమస్యలతో నిత్యం గాంధీ ఆసుపత్రికి 80 మంది రోగులు, ఉస్మానియాకు 120 మంది, నిమ్స్ హాస్పిటల్కు 300 మందికి పైగా రోగులు అవుట్ పేషెంట్లుగా వస్తున్నారు. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రోజు గంటపాటు వ్యాయామం అవసరం. గంటసేపు వాకింగ్ చేసినా సరిపోతుంది. సమతుల్హారం తీసుకోవాలి. 7 లేదా 8 గంటల పాటు నాణ్యమైన నిద్ర అవసరం. ఇక మిగతా కార్పొరేట్ హాస్పిటల్కు వస్తున్న గుండె రోగులు వేలాది మంది ఉన్నారు. ప్రతిరోజు హైదరాబాద్ నగరంలో ఎంతోమంది గుండెపోటులకు గురవుతున్నారు. ఇందులో చాలామంది హాస్పిటల్కు తీసుకువెళ్లేలోపే మరణిస్తున్నారు. కొంతమందికి వెంటనే స్టెంట్లు వేసేస్తున్నారు. ఇక బైపాస్ సర్జరీలు, ఓపెన్ హార్ట్ సర్జరీలు సరేసరి. గుండె జబ్బులతో బాధపడుతున్నవారు కొంతమంది నిద్రలోనే చనిపోతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లు, చెడు కొలెస్ట్రాల్ అంటే LDL ఉంటే తప్పనిసరిగా కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో ECG, టూడెకో, TNT అంటే థ్రెడ్మిల్ లాంటి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ వ్యక్తులకు సంబంధించి 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక్కసారైనా గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ప్రస్తుతం మనం చలికాలంలో ఉన్నాం. మిగతా కాలాల కంటే శీతాకాలంలో గుండెపోట్లు ఎక్కువగా వస్తాయి. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి. చలి ఎక్కువగా ఉన్న సమయంలో వృద్ధులలో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తం గడ్డకడితే గుండెకు రక్తం సరఫరా ఆగిపోయి ఆకస్మికంగా గుండెపోట్లు వస్తాయి. అందుకే ఉదయం పూట మంచుకు, చలికి ఎక్కువగా ఎక్స్పోజ్ కాకూడదు. రాత్రి ఉన్ని దుప్పట్లు కప్పుకుని పడుకోవాలి. చలి కోట్లు వేసుకుని వాతావరణం వెచ్చగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ కాలంలో AC వేసుకోకపోవడమే మంచిది. ఉదయం పూట అరగంట సేపైనా ఎండ తగాలేటట్లు చూసుకోవాలి. పార్కుల్లో వాకింగ్, జాగింగ్ చేయడం మంచిది. యోగా, మెడిటేషన్ లాంటివి కూడా గుండె ఆరోగ్యాన్ని చాలా మేలు చేస్తాయి. శీతాకాలంలో కిడ్నీ రోగులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డయాలసిస్ చేయించుకుంటున్నవారు
మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కిడ్నీ జబ్బులకు గుండెపోట్లకు చాలా దగ్గర సంబంధం ఉంది. కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న వారికి ఆకస్మికంగా గుండెపోట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారిలో ఉన్నట్లుండి బీపీ ఎక్కువైపోతుంది. హైబీపీతో హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అందుకే కిడ్నీ రోగులు నెఫ్రాలజిస్ట్తో పాటు కార్డియాలజిస్టుతో కూడా గుండె చెకప్లు చేయించుకుంటూ ఉండాలి. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మాంసాహారం తక్కువగా తిని శాఖాహారం ఎక్కువగా తినాలి. మాంసాహారం తినేవారు నూనెలో ఎక్కువగా వేయించిన చికెన్, మటన్, ఫిష్ కర్రీలు తినకూడదు. శాఖాహారులు కూడా వేపుళ్ళు ఎక్కువగా తినకూడదు. కూరల్లో నూనెలు చాలా తక్కువగా వాడాలి. నాన్ వెజ్ తినేవారు చేపలను ఎక్కువగా తినడం మంచిది. చేపలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చేపలు ఎక్కువగా తినే జపాన్ దేశస్థుల్లో గుండె జబ్బులు చాలా తక్కువ. అంతేకాదు వారిలో చాలామంది 80 సంవత్సరాలు పైబడి జీవిస్తున్నారు. ప్రపంచంలో అందరికంటే జపనీయులు ఆయు ప్రమాణం ఎక్కువ. దీనికి కారణం వారు సముద్ర ఆహారం ఎక్కువగా తీసుకుంటారు. అయితే మాంసాహారుల్లో కంటే శాఖాహారుల్లో గుండె జబ్బులు తక్కువగా వస్తున్నాయి. ప్రతిరోజు తాజా పళ్ళు, కూరగాయలు తినాలి. రోజు ఒక గుడ్డు తినడం గుండె ఆరోగ్యానికి మంచిది. ఉడకబెట్టిన గుడ్డు పచ్చ సొనతో సహా తినేయవచ్చు. గుడ్డులో ఎల్లో తినడం వల్ల కొలెస్ట్రాల్ ఎంతమాత్రం పెరగదు. కేవలం అది అపోహ మాత్రమే. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా రోజు ఒక గుడ్డు తినడం గుండె ఆరోగ్యానికి మంచిదని తేల్చి చెప్పింది.